హాయ్ అండి, వెల్కమ్ టు అలంకృత శారీస్. సో ఇక ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు రాజస్థానీ కోటా వెరైటీ అయితే కనుక చూడబోతున్నామండి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఒకసారి అయితే కనుక చూద్దాము. సో పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. సో లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అనమాట. సో ఈ శారీకి వచ్చిన పైన బార్డర్ మాత్రం మనకు సింపుల్గా స్మాల్ బార్డర్ అనమాట. సో గోల్డ్ జరీ తోటి అయితే కనుక ఈ విధంగా టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ అయితే కనుక ఉంటుంది. సో మెయిన్ కింద బార్డర్ అయితే కనుక మనకు ఈ విధంగా ఉంటుందండి. అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బార్డర్ అనమాట. సో పళ్ళుకి వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు అండి. సో ఇది పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ మాత్రం వచ్చేసరికి మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక డిజైన్ అయితే కనుక ఇది ఉందన్నమాట. సో పీచ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము. ఇదండి. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్తో ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో శారీ మొత్తం కూడా మనకు ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకు హెవీ బ్లౌజ్ ఉంటుందండి. సో కలర్ అయితే కనుక మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ బార్డర్స్ కూడా వచ్చేసరికి మనకు మునియా బార్డర్ లాగా ఉంటుందన్నమాట. సో పైన బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా లెంతీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి డిజైన్ అనమాట. టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము. సేమ్ బార్డర్ మనకు 2 సైడ్స్ కూడా ఉంటుంది. పైతాని పళ్ళు అనమాట. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు బ్లూ కలర్ అనమాట. సో పళ్ళు ఈ విధంగా ఉంటుంది. అండ్ శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఇదండి. సో దీనికి మనకు సిల్వర్ జరీ అనమాట.